సమాజం మానసిక వ్యాధిగ్రస్తులకు అండగా నిలవాలని ఉస్మానియా హాస్పిటల్ సైకియాట్రిస్ట్ డాక్టర్ లోకేష్ చౌహాన్ అన్నారు. ఈ సందర్భంగా మీన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ నేచర్ సర్వీస్ నాగోల్ మెట్రో స్టేషన్ వారి ఆధ్వర్యంలో రామంత్పూర్ జేఎస్పీఎస్ హోమియో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లోకేష్ చౌహాన్ మాట్లాడుతూ విద్యార్థులకు మానసిక వ్యాధిగ్రస్తుల గురించి వారి స్థితిగతుల గురించి వివరించారు. సమాజంలో మానసిక వ్యాధిగ్రస్తులు కూడా ఒక రుగ్మతతో బాధపడుతూ ఉంటారని, వారికి చికిత్స అందించి సాధారణ స్థితికి తీసుకురావాలని, అది మాధవ సేవతో సమానమని పేర్కొన్నారు. మీన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ నేచర్ సర్వీస్ సెంటర్లో గత 20 సంవత్సరాలుగా మానసిక వ్యాధిగ్రస్తులను హక్కును చేర్చుకుని సేవలు అందిస్తున్నారని ఈ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ జ్ఞానప్రకాష్ని వారు అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు అందించారు. అనంతరం జ్ఞానప్రకాష్ మాట్లాడుతూ ఈ మానసిక వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడానికి ముందుకొచ్చిన డాక్టర్ లోకేష్ చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు. దాతలు ముందుకొచ్చి తమ వంతు సహాయం అందించి ఈ మానసిక వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని కోరారు. ఈ క్రమంలో రామంతపూర్ జేఎన్ జీపీ హోమియో కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మనకున్న ఇప్పుడు ఈ పాపులేషన్ స్ట్రెంత్ పెరిగిపోతూ ఉంటుంది. ఏది ఉన్న ఆర్టిఫిషియల్ ప్లస్ ఏంటంటే మనకు వాళ్ళకు ఇది బ్యాక్గ్రౌండ్ మైండ్లో కూడా చేయాలి. అపోజిట్ నా పేరు డాక్టర్ శ్రీకాంత్ అండి. నేను జేఎస్పీఎస్ గవర్నమెంట్ హోమియో వైద్య కళాశాలలో కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్ విజిట్స్ మా ఫైనల్ ఇయర్ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడ వాళ్ళకి మంచి మంచి కేసెస్ వాళ్ళు చూశారు, ఎక్స్పోజర్ అయింది. అలాగే డాక్టర్ లోకేష్ సార్ కూడా వారి యొక్క నాలెడ్జ్ని, వారి యొక్క అపారమైన నాలెడ్జ్ని పిల్లలకి షేర్ చేయడం జరిగింది. కాబట్టి మాకు ఈ ఫీల్డ్ విజిట్ మా పిల్లలకి ఎంతో యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ ప్రకాష్. గత 20 సంవత్సరాల నుండి మేము ఈ సర్వీసు మేము చేస్తూ ఉంటాము. మరి మా వంతు మేము ఎల్డర్స్ కేరు, అలాగే రిహాబిలిటేషన్ సెంటర్, మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకు నడుపుతూ వస్తున్నాము. మరి ఇది కమ్యూనిటీ బేస్డ్ సర్వీస్ కాబట్టి అవసరం ఉన్నవాళ్ళు, మరి దీనికి ఎవరైతే మరి సపోర్ట్ చేసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు కూడా ఒక తాటికి వచ్చి అందరం దీన్ని ఇంకా ముందుకు నడిపించి మరి ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా మేము చూడాలని, మరి అలాగే ఎక్కువ మరి మాకు 2 రాష్ట్రాల నుండి, ఆంధ్ర తెలంగాణ నుండి మరి వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీస్ తీసుకొని మనకు బాగా తిరిగి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఫెసిలిటీ, ఎక్కువ సపోర్ట్ కోసం మరి ఇక్కడ మోడర్న్ టెక్నాలజీతో మేము దీనికి ఆపరేషన్ థియేటర్ కూడా మేము ఆలోచించి దీనికి ముందు చేసుకుంటూ ఇంకెక్కువ మంది పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా మేము తీర్చుకున్నాము. మరి దీనికి అందుబాటులో ఉన్న అందరూ మా సర్వీస్ పొంది మాకు మా అందరిగా ఇవ్వాలని మరి మీరే వాళ్ళను. మానసిక సమస్యలు అనేవి మనం రోజువారీగా చూస్తున్నట్లయితే సమాజంలో చాలా పెరిగిపోతున్నాయి. చాలామందికి వీటిపైన అవగాహన లేకపోవడం, ఎక్కడికి వెళ్ళి అడగాలి, ఎవరితో మాట్లాడాలి, ఎట్లాంటి సపోర్ట్ తీసుకోవాలి అనే దానిపైన అవగాహన లేక వాళ్ళు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ రోజువారీ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సో ఇలాంటి మానసిక సమస్యలు, ఒత్తిడి ఇవన్నీ జీవితంలో ఉన్నట్టయితే మాదక ద్రవ్యాలు లేదా ఆల్కహాల్ వీటన్నిటితోని కూడా ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికన్నీ అలవాట్లు ఉండి ఇబ్బంది పడుతున్నట్టయితే వాళ్ళు సంప్రదించాల్సిన చిరునామా ఇక్కడ నాగోల్లో మీన్స్ రీహాబ్ సెంటర్ అని ఉండింది. ఇక్కడ సైకాట్రిస్ట్ అవైలబుల్ ఉన్నారు. సో ఓపీ అంటే కేవలం వచ్చి డాక్టర్కి చూయించుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు. లేదా కొంతమంది పేషెంట్స్కి అడ్మిషన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సినట్టయితే ఇక్కడ జాయిన్ కూడా చేయొచ్చు. సో జనాలకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ చాలా తక్కువ అమౌంట్లో ఇక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్ అవుతున్నాయి. మోస్ట్లీ అన్ని అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఏవేవైతే అవసరం పడతాయో అవన్నీ ఇక్కడ